లాస్ట్ ఇయర్ షారుఖ్ ఖాన్ ఒకటి కాదు రెండు కాదు 3 సినిమాలు రిలీజ్ చేసి ఫ్యాన్స్ కి ట్రిపుల్ ధమాకా ఇచ్చారు. అయితే అంతకు ముందు మాత్రం 4 ఇయర్స్ లాంగ్ గ్యాప్ తీసుకున్నారు. ఇప్పుడు కూడా మరో సంవత్సరం గ్యాప్ వచ్చేలానే కనిపిస్తుందని తెలుస్తోంది. ఇప్పటి వరకు కొత్త సినిమా అనౌన్స్ చేయని షారుఖ్ ఈ సంవత్సరం గ్యాప్ తీసుకొని నెక్స్ట్ ఇయర్ 2 సినిమాల్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. అందులో ఒక సినిమా సౌత్ డైరెక్టర్ తోనే అని టాక్. 2018 నుంచి 2023 వరకు లాంగ్ గ్యాప్ తీసుకున్న షారుఖ్ ఖాన్ లాస్ట్ ఇయర్ జవాన్, పఠాన్, డంకీ ఈ 3 సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నారు. అయితే ఇంత గ్యాప్ తీసుకుని మీ మనసులు గాయపరిచాను, ఈసారి మాత్రం అంత గ్యాప్ తీసుకోను అని చెప్పిన షారుఖ్ ఖాన్ డంకీ రిలీజ్ అయి 2 నెలలు అవుతున్నా నెక్స్ట్ సినిమాల్ని మాత్రం అనౌన్స్ చేయలేదు. దాంతో ఈ సంవత్సరం షారుఖ్ ఖాన్ సోలో సినిమా వచ్చే ఛాన్స్ లేదని తెలుస్తోంది. షారుఖ్ ఖాన్ తన అప్ కమింగ్ సినిమాల్ని అనౌన్స్ చేయకపోవడంతో షారుఖ్ ఖాన్ కి ఈ సంవత్సరం సోలో సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ లేనట్టే అనుకుంటున్నారు ఫ్యాన్స్. అయితే షారుఖ్ మాత్రం వరుసగా సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. వీటిలో ఫ్యామిలీ మ్యాన్, ఫర్జీ, సిటాడెల్ వెబ్ సిరీస్లతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న రాజ్ డీకే డైరెక్షన్ లో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని టాక్. షారుఖ్ ఖాన్ నెక్స్ట్ చేయబోయే సినిమాల్లో ఒకటి రాజ్ డీకేతో అయితే మరొకటి సౌత్ డైరెక్టర్ తో చేద్దామని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం షారుఖ్, సల్మాన్ కాంబినేషన్ లో టైగర్ వర్సెస్ పఠాన్ మూవీని తెరకెక్కించడానికి స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. సుజయ్ ఘోష్ డైరెక్షన్ లో యాక్షన్ థ్రిల్లర్ మొదలు పెట్టడానికి గ్రౌండ్ వర్క్ జరుగుతోంది. ప్రీ ప్రొడక్షన్ స్పీడప్ చేసిన ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకెళ్లడానికి రెడీ అవుతోంది. సో ఇవన్నీ భారీ ప్రాజెక్ట్స్ కాబట్టి ఈ సంవత్సరం రిలీజ్ అయ్యే ఛాన్స్ కనిపించడం లేదు. మరి నెక్స్ట్ ఇయర్ ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారో వెయిట్ చేసి చూడాల్సిందే.